విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు అయితే విద్యుత్ జేఏసీ పిలుపులో ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విద్యుత్ సౌదా దగ్గరికి మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ కార్యక్రమంలో దాదాపు వేలాదిగా విద్యుత్ కార్మికులు ఉద్యోగులంతా కూడా విద్యుత్ సౌదాకు చేరుకున్నారు। ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ మనం గమనించవచ్చు। మనతో పాటు మాట్లాడడానికి విద్యుత్ కార్మికులు ఉన్నారు। అన్న చెప్పండి, ఈ ప్రధానంగా డిమాండ్ ఈరోజు విద్యుత్ ఉద్యోగుల మహాధర్నా 20,000 మందితో విద్యుత్ సౌదా ముట్టడి చేస్తాం। మాకిచ్చే పిఆర్సీ మా హక్కుల గురించి ఈపీఎఫ్ టు జీపీఎఫ్ మరియు పిఆర్సీ ఆర్టిజన్ సమస్యల గురించి 18 నెలల నుండి మరి కాలయాపన చేస్తూ దపదపాలుగా మరి సీఎండి ప్రభాకర్ రావు సార్కు దపదపాలుగా మేము నోటీస్ ఇచ్చినాం। అయినా దాన్ని పట్టించుకోకపోవడంతో మేము ఈరోజు విద్యుత్ సౌదా మీటింగ్ను మరి సక్సెస్ 20,000 మందితోని మేము దీన్ని 20,000 మందితోని దీన్ని సక్సెస్ చేసినాం। కావున ఇప్పటికైనా మా విన్నపాన్ని సీఎం కేసీఆర్ గారు మా విన్నపాన్ని కేసీఆర్ గారు గుర్తించాలని తెలియజేస్తూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత। ఇది ఏదైతే విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి దాదాపుగా సంవత్సర కాలం గడిచింది। ప్రభుత్వం ఏదైతే సంవత్సర కాలంగా ఇచ్చినటువంటి పిఆర్సీ ఫిట్మెంట్ హామీని అమలు చేయాలి। గతంలో విద్యుత్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు। ముఖ్యంగా అయితే ఆర్టిజన్ కార్మికులతో పాటుగా ఆర్టిజన్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి। లేకపోతే మిగతా రాష్ట్రాలలో ఎక్కడైతే మహాధర్నాలు కానీ లేకపోతే సమ్మెలు చేస్తున్నారో మన దగ్గర కూడా ఆ స్థాయిలో సమ్మెలు చేస్తామని చెప్పేసి విద్యుత్ కార్మికులు అయితే పిలిపిస్తున్నారు। మరొక వైపు అయితే విద్యుత్ కార్మికులు చేస్తున్నటువంటి మహాధర్నాలో భాగంగా దాదాపుగా ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి మొదలుకొని మొత్తం పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది। మరొక వైపు ఆ ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి మసబ్ ట్యాంకు ఇటు రాజ్భవన్ వైపు కూడా మొత్తం అయితే విద్యుత్ సౌదా చుట్టూన్నటువంటి మొత్తం పరిసర ప్రాంతాలంతా కూడా విద్యుత్ కార్మికులతోటి నిండిపోయాయని చెప్పుకోవాలి। తక్షణమే మా సమస్యలు దాంతోపాటుగా పిఆర్సీ ఫిట్మెంట్ను అమలు చేయాలి, చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా విద్యుత్ కార్మికులు అయితే చెప్తున్నారు। ఇది ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సౌదా ముందు ఉన్నటువంటి పరిస్థితి।